గారికి మీరందరూ కూడా వందనములు చెల్లిస్తున్నాను. నా పేరు జోయల్. పాడేరు ప్రాంతాల్లో ఉక్కంపేట అనే ప్రాంతాల్లో పరిశ్రమ చేస్తున్నాం. మేము అంత్యొక సంఘంతో 2010 నుంచి మేము ప్రారంభించాము. ఈ 2010 సంవత్సరాల నుంచి మేము ఎన్నో కష్టాలు, ఈ బంధుల్లో మేము డమ్కు ప్రాంతాల నుంచి మేము ట్రైనింగ్కి వెళ్ళేవాళ్ళం. అలాగే ఉక్కంపేట నుంచి డమ్కు ప్రాంతాలకి వెళ్ళి ట్రైనింగ్ పొందుతూ అలా పరిసరాలు కొనసాగించాము. ఉక్కంపేట ప్రాంతంలో అంత్యొక సంఘం ద్వారా అలాగే అక్కడ మందిరం కూడా కట్టబడింది. గడ్డిమర అనే గ్రామంలో ఈ అంత్యొక సంఘం ద్వారా ఒక మందిరం కట్టబడింది. అక్కడ కట్టబడి ఒక దేవుని ఆరాధన జరుగుతుంది. ప్రతి ఆదివారం 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది అక్కడ ఆరాధన. ఇంకా ఇంకో ప్రాంతాలు కూడా అనేక ప్రాంతాల నుంచి కూడా సంఘాలు అంత్యొక సంఘం ద్వారా జరగాలని మేము కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన గాక. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున కూడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరట నాకు సమయం ఇచ్చినటువంటి దైవజనులు పీటర్ అన్న గారికి వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులందరికీ వందనాలు. ఈ అంత్యొక్క పరిచర్య నాకు 2014 నుంచి ఇప్పటి వరకు ఈ సేవా భారంలో అన్నగారితో కలిసి నేను 2013 వరకు అన్నతో నేను కలిసి పరిచర్య చేశాను. తర్వాత నేను కొద్దిగా బ్రేక్ అయ్యాను. అయినా సరే అన్నగారు నన్ను విడిచిపెట్టలేదు. ఎస్సరక్క కానీ అన్నగారు కానీ నాకు చాలా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు, దేవుని సంఘము కొంతమందికి నేను తెలుసు. మరి నేను చింతపల్లి ఏరియా జీకే వీధి మండలంలో పెదవలస అనే గ్రామంలో పరిచర్య చేస్తూ మరి అన్న మేము ఆ ప్రాంతం అంతా కూడా నా దగ్గరికి వచ్చి చాలా బలమైనటువంటి పరిచారకులుగా మమ్మల్ని బలపరచడమే కాదు, సంఘములో ఒక ఉన్నతమైన స్థానాన్ని పీటర్ అన్న గారు పరిచర్యలో ఒక భాగంగా మాకు సహకారులుగా ఉండేవారు. ఇక్కడ చాలామంది సిస్టర్స్ మా ప్రాంతానికి సువార్తకు వచ్చి ఆ కొండ ప్రాంతాల లోపల ప్రాంతాల్లోకి వెళ్ళి బలమైనటువంటి పరిచర్య చేసినటువంటి సిస్టర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. వారందరిని బట్టి నేను దేవునికి మహిమ కలిగే మరి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి 16 సంవత్సరాలు అన్నగారు స్థాపించినటువంటి ఈ యొక్క పరిచర్య 17 సంవత్సరాలు దేవుడు కాపాడి భద్రపరిచి ఇప్పటికీ కూడా వారు ఆ ప్రాంతమంతా తిరుగుతూ మాలాంటి సేవకులందరినీ బలపరుస్తూ ఆత్మీయంగా నడిపిస్తూ ఆర్థికమైన సహాయంతో వారు ముందుకు వస్తూ ఉంటారు పీటర్ అన్న గారు. వారిని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి నాకు సమయం ఇచ్చినటువంటి దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవత దేవునికి కూడా వందనాలు. 2009లో ఈ సంఘం ఆరంభమైంది. అప్పటి నుంచి నేను ఇక్కడ ఈ సంఘానికి మా కుటుంబంగా రావటానికి దేవుడు కృప అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇది నాన్న ఇలా నిలబడ్డానంటే ఒకటి దేవుని కృప, ఇంకొకటి ఇంత ధైర్యంగా నిలబడ్డామంటే అన్న ప్రోత్సాహం. అన్నదినము వాక్కులతో మమ్మల్ని అన్న హెచ్చరిస్తూ వాక్యం నేర్పిస్తూ ఈ యొక్క సంఘంలో ఒక భాగస్వామిగా మేము ఉండటానికి దేవుడు చూపించిన కృప, ప్రేమ. ఒకటి అన్న ఎంతగానో స్త్రీలని కాదు, చిన్నపిల్లలని కాదు, ప్రతి ఒక్కరిని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు. మేము ఒక గుడ్ ఫ్రైడే రోజు కానీ ఒక 7 మాటలు చెప్పటానికి కానీ ప్రతిదీ అనుదినము మాకు డైలీ వాక్యం కూడా వస్తూ ఉంటుంది. ఆ వాక్కుల ద్వారా కూడా ఎంతగానో మేము బలపడుతూ ఉన్నాం. మా కుటుంబాల్లో దేవుడు రక్షించిన నాటి నుండి చిన్న వయసులోనే నా బిడ్డ రక్షింపబడ్డాడు. అంతేకాదు రక్షించిన నాటి నుండి ఎన్నో మేలులు ప్రతి కుటుంబంలో, ఇక్కడున్న విశ్వాసులందరి కుటుంబంలో దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా 17 సంవత్సరాలు ఈ యొక్క సంఘంలో ఉండటానికి దేవుడు చూపించిన ఒక గొప్ప భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. అందరూ హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా దేవునికి వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను.
నా పేరు క్యాఫ్ అండి. నేను ఈ సంఘానికి 2015 సంవత్సరం నుంచి వస్తున్నాను. 2026 అంటే 11 సంవత్సరాలు అయింది. దేవుని కృపను బట్టి మరి చాలా ఈ సంఘానికి వచ్చాక మేము పొందుకున్న మేలులే కానీ స్వస్థతలే కానీ చాలా చాలా జరిగాయి. అవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ కొన్ని ముఖ్యమైన పాయింట్లు మెయిన్వే మీకు చెప్తాను నేను. అయితే 2015లో మేము ఈ సంఘానికి వచ్చినప్పుడు మా ఇద్దరి పిల్లలు, ఒకడు ఇంటర్మీడియట్, ఒక 10th క్లాస్ చదివేవాడు. అయితే అప్పుడు నాకు చిన్న ఆటో ఉండేది, అది మామూలుగా చిన్న బండి, డీజిల్ ఆటో. అలా మా జీవితం కొనసాగుతుంటే ప్రతి వారం కూడా మేము అన్ని కార్యక్రమాలకి వచ్చేవాళ్ళమి. అయితే సంఘం అప్పుడు 80 ఫీట్ రోడ్లో ఉండేది, అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్లో ఉండేది సంఘం. ఒకటి ఆదివారం ఒకటే అక్కడ జరిగేది. శుక్రవారం ప్రార్థన, శనివారం యూత్ మీటింగు, మంగళవారం సిస్టర్స్ ప్రేయర్ అన్నీ పోర్ట్ క్వార్టర్స్లో జరిగేవి. పోర్ట్స్ క్వార్టర్స్ టైప్ 2లోనే ఆల్ నైట్ ప్రేయర్ కూడా అక్కడ జరిగేది. ప్రతి ప్రార్థనకి మా కుటుంబంతో వెళ్ళేవాళ్ళం. దేవుడు మరి ఈ సంఘానికి వచ్చిన తర్వాత మా కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించడం మొదలెట్టాడు. మరి మా పిల్లలిద్దరూ కూడా చాలా బాగా సెటిల్ అయ్యారు. పిల్లలిద్దరికీ కూడా మేము ఎవరు చెప్పలేదు బాప్తీసం తీసుకోమని, వాళ్ళుగానే బాప్తీసం తీసుకుంటామని ముందుకు వచ్చి పీటర్ అన్న ద్వారాగా ఇద్దరు బాప్తీసాలు తీసుకున్నారు. మేము చేసిందల్లా ఏంటంటే మా కుటుంబంతో సహా ప్రతి ప్రార్థనకి అటెండ్ అవడం అయ్యేవాళ్ళమే. అలాగే మేము పిల్లలు దేవుళ్ళో బాగా బలపడ్డారు. మరి అంతేకాదు, మరి ఆటో విషయంలో కూడా ఆ చిన్న ఆటో మరి అయిపోయి పెద్ద ఆటో కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. అలాగే ఇక్కడికి వచ్చాక సొంత ఇల్లు కూడా మాకు దేవుడు ఇచ్చాడు. పెందుర్తి ప్రాంతంలో 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాడు. అలాగే నా పెద్ద కుమారుడికి వివాహం జరిగింది, మంచి భార్యని ఇచ్చాడు. అలాగే ఆడికి కొడుకును కూడా ఇచ్చాడు. మరి చిన్న కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఎన్నో మేలులు, ఎన్నో మరి అలాగే స్వస్థతలు కూడా. మరి పెద్ద కుమారుడికి కరోనా వచ్చింది, కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్ వచ్చింది. మరి 3 నెలల హాస్పిటల్ తిరిగాం. దేవుడు స్వస్థపరిచి క్షేమంగా మా కుటుంబాన్ని ఎన్నో విషయాల్లో కాపాడుతూ వచ్చాడు. మరి ప్రతి విషయంలో కూడా సంఘం మాకు ఒక తండ్రి వలె, ఒక తల్లి వలె మమ్మల్ని ఆదరిస్తూ, పోషిస్తూ, నడిపిస్తూ అన్ని విషయాల్లో ఆత్మీయంగా మమ్మల్ని నడిపిస్తున్నారు. చాలా ఈ సంఘానికి వచ్చిన తర్వాత చాలా చాలా మేలు పొందాం. మరి చెప్పాలంటే నేను చెప్పినవి చాలా చాలా తక్కువ అండి. ఎన్నో విషయాల్లో దేవుడు మమ్మల్ని అభివృద్ధి పరుస్తూ పోషిస్తూ వచ్చాడు. మరి ప్రతి విషయంలో కూడా మేము ప్రార్థన మొదట సంఘానికే చెప్తాం. మరి నా భార్యకి యాక్సిడెంట్ అయింది, అప్పుడు కాలంతా ఇది ఫ్రాక్చర్ అయింది. అప్పుడు కూడా 6 నెలల మంచం మీద ఉన్నప్పుడు కూడా సంఘం ఎంతో మమ్మల్ని వచ్చి ఆదరిస్తూ ఉండేవారు. ప్రార్థన, మీ అందరి ప్రార్థన బట్టి దేవుడు స్వస్థపరిచాడు. క్షేమంగా ఈరోజు ప్రతి విషయంలో కూడా మా కుటుంబానికి సంఘము దేవుడు తోడుగా ఉంటూ అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తూ వచ్చాడు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే, మరి పిల్లలు కూడా అంతే క్రమశిక్షణగా అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో నాకు వాళ్ళు చెప్పే పరిస్థితులు ఉన్నారంటే సంఘంలో ఎంత క్రమశిక్షణగా పిల్లలు నడిపిస్తున్నారు అనేది మీ అందరూ అర్థం చేసుకోవాలి. మరి దేవుని భాగం విషయంలో కానీ, సమయం విషయంలో కానీ ప్రతి ప్రార్థనకి ముందు వాళ్ళు మీరు వెళ్ళండి డాడీ అని మమ్మల్ని ప్రోత్సహించు నడిపిస్తూ ఎంతో మమ్మల్ని ఆత్మీయంగా పిల్లలు కూడా మాతో పాటు వస్తూ అన్ని విషయాల్లో మాకు సహకరిస్తున్నారు. మరి ముఖ్యంగా పీటర్న కోసం, మరి పాస్టమ్ గారి కోసం చెప్పాలంటే చాలా వాళ్ళ ప్రయాస చాలా చాలా ఎక్కువ అండి. మా కోడలు మరి నెల తప్పినప్పుడు కానీ, మరి ప్రెగ్నెన్సీ విషయంలో హాస్పిటల్ ఉండేటప్పుడు ప్రేయర్ చేయడం, అన్నీ చాలా ఎన్నో విధాలుగా మాకు సహకరిస్తూ వచ్చారు. మరి ఈ సంఘానికి మేము ఎంతైనా రుణపడ్డ ఉన్నామని మరొకసారి సభావేదికగా తెలియజేసుకుంటాం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చిన్న సాక్షిని దేవుడు దించిన గాక. థ్యాంక్ యూ. ప్రైజ్. మాకన్నా చిన్నపిల్లలైన వీళ్ళు ఆదివారం నాడు ప్రేయర్కి రాకపోతే ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళు వేసుకొని ఇంటికి వచ్చేవారండి. మరి మందిరంలో ఆ రోజు జరిగినటువంటి స్తుతి వర్తమానం, ఆరాధన వర్తమానం మొత్తం అంతా మరి చక్కగా వివరించి ఎందుకు రాలేదన్నా, ఏంటి పరిస్థితి ఏంటి అని అన్ని విషయాల్లో నిజంగా నాకన్నా చిన్నవాడైనా సరే నిజంగా పీటర్ అని మరి చాలా ఇంతవరకు మరి ఇంత ఆత్మీయంగా మరి ఇంతమంది ఆత్మీయ బిడ్డల్ని మరి సంపాదించినందుకు, అంతేకాకుండా దేవుని విషయంలో అసలు కుటుంబం ఇద్దరు మరి మా అమ్మాయి కానీ పీటర్ కానీ ప్రయాసపడట్లో ఏమాత్రం వెనకంచి వేయరు. ఆర్థికంగా కానీ ఏ విషయంలోనూ మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆత్మీయ మరి ఆసక్తిని బట్టి మీ అందరూ నేను ప్రార్థిస్తున్నాను. మరి మీ మందిరంలో ఉన్న ప్రతి ఒక్క మరి విశ్వాసి కానీ అందరూ మీరు చూపించే ప్రేమను బట్టి కూడా
మేము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా మరి ఈ యొక్క పరిచర్య మరి ఇక్కడ ఉంచినటువంటి ఈ దీపస్తంభం మరి అనేక మందికి నాయన మరి విస్తారంగా మరి కుటుంబం అంతా మీరందరూ సంఘస్థులందరూ ఫలించాలని మరి దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు ఆశ్రయించాలని ప్రభు యేసు నామమున వేడుకుంటున్నాను. వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యొక్క 17వ వార్షికోత్సవ సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ యాంటియోక్ సంఘానికి అలాగే మరి దైవజనులకు అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ వందనాలు. మరి దేవుని యొక్క ప్రేమలో దేవుని చిత్తంలో పీటర్ అన్న, ఎస్ఆర్ అక్క ఫ్యామిలీ అలాగే సంఘం అందరూ కూడా మరి వారి భారం వారి యొక్క పరిచర్యలో మేము కూడా పాల్పొందడానికి దేవుడు సహాయం చేస్తూ వస్తున్నారు. మరి మొట్టమొదటిగా ఏజెన్సీ ప్రాంతంలో మరి కలిసి అక్కడ చిల్డ్రన్ మినిస్ట్రీ చేయడానికి ప్రభు సహాయం దయచేస్తూ వచ్చారు. పిల్లల మధ్యలో పరిచర్య దానికి యాంటియోక్ మరి హైదరాబాద్ వాళ్ళు కూడా రత్నక్క కానీ అలాగే మరి ఎలిజబెత్ అక్క తేజక్క మరి అక్క వాళ్ళు అందరూ కలిసి మరి రావడం, అలాగే ఇక్కడి నుంచి కూడా స్థానిక సంఘం నుంచి యవనస్తులు వచ్చి చక్కటి పరిచర్య చేస్తూ వచ్చారు. దాని ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మంచి పరిచర్య అయింది. అనేక మంది పిల్లలు ప్రభు దగ్గరికి వచ్చారు, చక్కటి పరిచర్య అయింది. అంత మాత్రం కాదు, మరి మన వాళ్ళతో కలిసి అనేక ప్రాంతాల్లో స్వార్థ పరిచయం చేయడానికి ప్రభు సహాయం దయచేస్తూ వచ్చారు. మరి వాళ్ళకున్న భారం, ఆశ మరి వైజాగ్లో సిటీలో హ్యాపీగా ఇక్కడ ఉంటే సరిపోద్ది కానీ సంఘానికి తెలుసు, మరి ఇంట్లో అక్క వాళ్ళకి తెలుసు, మరి తల్లిగారిని కూడా వదిలేసి కదా బాధ్యతను అప్పగించి ఎవరికైనా వాళ్ళు మరి ఏజెన్సీ ప్రాంతంలో ఒక గురితోటి మంచి పరిచయం చేస్తున్నారు. దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. అలాగే ఇంతకాలం చక్కటి పరిచర్య ఆ ప్రాంతాల్లో ఇక్కడ కూడా జరుగుతున్న దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఇంకా రాబోయే సంవత్సరాల్లో మరి దేవునికి మహిమకరంగా అనేక ప్రాంతాల్లో వాడబడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. అంత్యోక్య సంఘంతో నాకు దాదాపు 25 ఇయర్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఎందుకు 25 ఇయర్స్, 17th యానివర్సరీ జరుగుతుంది, కానీ 25 ఇయర్స్ అంటే మొన్న సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మరి వాళ్ళు మ్యారేజ్ అవ్వకముందు నుంచి కూడా పీటర్ గారితో నాకు పరిచయం ఉంది. తర్వాత ఈ అంత్యోక్య సంఘం గురించి చెప్పాలంటే మొట్టమొదటిగా ఒక చిన్న ప్రేయర్ స్టాల్స్తో స్టార్ట్ అయ్యింది. ఇంట్లో గృహకూడిక ద్వారా చిన్న ప్రేయర్ సెల్ ఉండేది. ఆ ప్రేయర్ సెల్లో అప్పటి నుంచి కూడా స్త్రీల మీటింగ్ నడిపించడానికి మరి పీటర్ సంఘంలో కానీ ప్రేయర్ సెల్లో కానీ నడిపించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. మరి తమ్ముడు ఎస్తేను మరి చాలా, ఎందుకంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ సహోదరులు కూడా వచ్చారు చాలామంది. అప్పుడు జోసఫ్ చిన్నోడు ఇక్కడ కోట్స్ నుంచి మరి స్టీల్ ప్లాంట్ చిన్న బైక్ ఉండేది, అప్పుడు కార్ లేదు. బైక్ మీద ఆ చిన్నోడిని తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టమైపోయేది. మాకైతే కోట్స్లో కొలాయిలన్నీ కూడా ట్యాప్స్ అన్నీ కూడా మార్నింగ్ వస్తాయి, డ్రింకింగ్ వాటర్ కానీ ఏ వాటర్ అయినా. అయితే దాన్ని కూడా కొన్నిసార్లు వారికి వాటర్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా సంఘానికి వెళ్ళిపోవాలని ఇంత దూరం నుంచి మరి స్టీల్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ సహోదరులు బలపరుస్తూ అక్కడ సంఘాన్ని బలపరుస్తూ వచ్చిన సహోదరులందరినీ వారు చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఏంటంటే ఆ పరిచర్య ఈ అంత్యోక్య సంఘం ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు తమ్ముడు చెప్పిన సాక్ష్యం బట్టి ఏజెన్సీ ప్రాంతాలకు కూడా వెళ్ళి ఈ పరిచర్యను ఆరంభించడంలో మరి దేవుడు ఎంతో గొప్ప కృప చూపించాడు. ఆ పరిచర్యలో కూడా మరి దేవుడు పీటర్స్ తమ్ముడితో కలిసి ప్రయాణం చేయడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. మరి ఈ సేవ అంచెలంచెలుగా మరి విస్తరింప చేసిన దేవాది దేవునికి వందనాలు. నేను ఒక్క సంగతి చెప్పకుండా ఉండలేను, ఎందుకంటే నేను మొదటి నుంచి చూసిన మొట్టమొదటి విషయం ఏంటంటే తమ్ముడు అందరినీ కలుపుకుంటూ వస్తాడు. ఇక్కడ చూస్తే స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, మధ్యలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు నా గొప్ప దేవుడిచ్చిన కృప ఏంటంటే ఒకసారి మనతో విరోధమైనప్పుడు కానీ ఒకసారి ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే అయ్యో వీళ్ళు ఇలాంటి వాళ్ళు కదని పక్కన పెడతాం, మళ్ళీ వేరే వాళ్ళు చూసుకుంటాం. కానీ అలాంటి శత్రువులు కానీ విరోధులు కానీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు క్షమించి అది పీటర్కి ఒక్కరికే సాధ్యమని నేను అనుకుంటున్నాను. అది దేవుడిచ్చిన కృపని దేవుని మహిమపరుస్తున్నాను. ఎందుకంటే మనం కొన్నిసార్లు కొంతమందిని కొంత దూరంగా పెడతాం, ఎందుకంటే మనకి హాని చేసిన వాళ్ళు, మనకి అపకారం చేసిన వాళ్ళు, మన మీద చెడ్డగా
ప్రకటించే వాళ్ళు ఉంటారని తెలుసు, ఉంటారు అలాంటి వాళ్ళు. కానీ అలాంటి వారిని అందరితో కూడా ఆయన కలుపుకొని మరి వాళ్ళు క్షమించి మరి పరిచర్యలో పాలిభాగస్తులుగా చేయడానికి మరి దేవుడిచ్చిన కృప, దాన్ని బట్టి దేవాది దేవునికి నేను కూడా కొన్నిసార్లు నేర్చుకుంటాను. ఎందుకంటే ప్రభా అలాంటి మనసు ఉండాలి. కొన్ని రోజులు నేను అడుగుతాను కూడా, తమ్ముడు నీకు ఇలాగ అంత అయింది కదా, నువ్వు ఎందుకంటే లేదక్క మరి యేసుప్రభాలకు అనుకుంటే ఎలాగక్క మరి అలాగా ఉంటుంటుంది, మనం అలాగ నేను అంటాను, మనం వాళ్ళ పక్కన పెట్టచ్చు అని. ఎందుకంటే కొన్నిసార్లు మన హృదయంతో ఆలోచించినప్పుడు మన హృదయంలో అలాంటి బాధ కలుగుతుంది. కానీ మరి ఎఫెస్సీలు రాసిన పత్రికలో ఫిలిప్పీ 2లో క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండి దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్రీస్తు యేసు మనసు ఉంటేనే మనం అలాగా క్షమించగలం, అందరితో కలిసి జీవించగలం. మనకి నష్టపరిచే వారిని, మనకి చాలా నిందించే వారితో కూడా కలిసి ప్రయాణం చేయాలంటే అది క్రీస్తు యేసు మనసు మాత్రమే. ఎప్పుడు ఆ విషయంలో నాకు ఒకటి గుర్తొస్తుంది, చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను. ఏంటంటే యేసు ప్రభు ఎంత తర్ఫీదిచ్చి ఇంత పాపం అద్భుతాలు చేసి ఆశ్చర్యాలు చేసి వాళ్ళు వెంట తిప్పుకుంటే 12 మంది శిష్యులు వెంటనే యేసు ప్రభు వెళ్ళిపోగానే వీళ్ళు మరి తట్టాబుట్టా సర్దుకొని మళ్ళీ వాళ్ళని పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఈ పరిచర్య 3.5 సంవత్సరాలు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహిమ కార్యాలు ఇంత తిరిగినవంతా చూసి మళ్ళీ వాళ్ళు మనుషులు పట్టి జలర్లుగా చేస్తారని పిలిస్తే మళ్ళీ వాళ్ళు వెంటనే ఏమైపోయారండి? వెనక్కి తిరిగి మరి వారి ప్రవృత్తిలో వాళ్ళకి జాయిన్ అయిపోయినప్పుడు నేనైతే కోపగించి ఇలాంటి వాళ్ళు ఎంత అనుకుంటాం, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రేమించి మరి వాళ్ళకి ఆహారం పెట్టి వారిని మరలా ఏ పని నిమిత్తమైతే ఆయన పిలుచుకున్నాడో ఆయన ఏర్పాటు కొరకు ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళు పిలిచి వాళ్ళకి పరిచారమే చేశాడు అంటాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ మంచి డిలిషియస్ బ్రేక్ఫాస్ట్ ఫిష్ తోటి అన్నిటితో పెట్టాడు కాబట్టి మరి అలాంటి ప్రేమ ఉన్నప్పుడు నేను కొన్నిసార్లు పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభా నీవే అలాంటి పని చేసినప్పుడు మేమే అలా పాటి వారు నాయన, మాకు వ్యతిరేకలు విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నువ్వు కలుపుకున్నావు. దాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. రానైన దినముల్లో మరి ఈ పరిచర్య కొండ ప్రాంతానికి మాత్రం కాదు, కానీ మరి ఇంకా చాలా విస్తరించాలని, అనేక మందికి ఈ ప్రార్థనా మందిరముగా అవ్వాలని మరి ప్రతిష్ఠించమని మరొకసారి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇప్పుడంటే ప్రార్థనా మందిరం అంటే మీరు అందరూ కూడా నా ఆశ ఏంటంటే మూవింగ్ చర్చెస్ అంటే మనం అందరం కూడా ఇక్కడ ఉండిపోయే ఆలయం అంటే మనము అప్పుడు సొలొమోన్ కట్టిన దేవాలయం అయితే అక్కడ ఒక దగ్గరే ఉండేది, దాంట్లో బలిపీఠాలు, దాంట్లో మరి రొట్టెలు, సముఖపు రొట్టెలు అవన్నీ ఉండేవి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము ఉండేది. కానీ ఈ రోజున ఆ మందిరము నీవు నన్నుగా కొరింథీయులు రాసిన పత్రికలో అంటున్నారు, మీరు నాకు ఆలయమై ఉన్నారని ఎరగరా. ఇవాళ మన మందిరాలుగా కట్టబడ్డాం దేవుని చేత. ఈ మందిరాలు ఒక స్థలంలో ఉండిపోవడానికి వీల్లేదు. ప్రతి దిక్కుకు వెళ్ళి మనం ప్రతి ఒక్కరికి సువార్తను తీసుకొచ్చి అక్కడి నుంచి ఈ మందిరాలకి నడిపించాలని మరొకసారిగా నేను మనవి చేసుకుంటూ దేవునికి ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తమ్ముడికి, సంఘానికి వందనాలు చెల్లించుకుంటూ నేను ముగిస్తున్నాను నేను మాట. దేవుని నామానికి వందనాలు. కూడా వచ్చిన మరి పీటర్ అన్న ఇస్తారక్క ప్రైజ్లా, కూడా వచ్చిన సంఘస్థులందరికీ, సేవకులకి అందరికీ ప్రైజ్లా. చిన్న పల్లవి, ఎక్కువ సమయం లేదు ఎందుకంటే ఈ పాటలో నా జీవితం ఉంటుంది, అందుకని జస్ట్ పల్లవి. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలిచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెనక్కి వచ్చావు. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను నీవు వెనక్కి వచ్చావు. నన్ను నీవు మరువక, నన్ను నీవు విడువక, దానిగా నన్ను చూసి నిలచిపోయావు. తృణీకరించక, తుసివేయక, సంద్రాలు దాటి నన్ను చేరుకున్నావు. మార్గము తెలిసిన తప్పిపోయాను, ఎటో తెలియక నిలచిపోయాను. 100 మంది కొరకు నీవు పోలేదు, తప్పిపోయిన నన్ను
పాటలోని ఎంతమందికి అర్థమైందో మరి, అర్థమై ఉంటుంది అందరికీ. అటువంటి నా జీవితాన్ని, తప్పిపోతున్న నా పరిస్థితిని, నా యవ్వనంలో ఎటల్లా తెలియక జీవితంలో ఉన్న నన్ను దేవుడు తన సేవకుని పంపించి నా జీవితంలో నేను నా దేవుడి తర్వాత నా స్థానము అన్నకక్కకి ఎన్నో వచ్చినా కానీ, మనుషులం కాబట్టి ఎన్నో వస్తుంటాయి, కానీ ఎప్పటికీ నేను అంటే సంఘాన్ని మర్చిపోలేను. నేను ఇప్పుడు నేను రాలేని పరిస్థితి, కానీ లేదు, నేను ఎలాగైనా వెళ్ళాలి, నా సంఘంతో నేను కనబడాలి, దేవుని ఎదుట కనబడాలని నేను వచ్చాను. మరి దేవుడు నన్ను ఈ విధంగా ఈ స్థితిలో ఒక కుటుంబంగా, అంతేకాకుండా గొప్ప పనిని, ఈ లోకంలో అన్ని పనుల కంటే దేవుని పని అనేది చాలా గొప్పదని నేను ఇక్కడ తెలుసుకున్నాను. అన్నాల ద్వారా, అక్కల ద్వారా చేసే పరిచయం చూసి మేము నేర్చుకున్నాం కల్లారా. యవనస్తులు అందరం కూడా మేము నిజంగా యవనస్తులం తప్పిపోయినప్పటికీ, అన్న ఇందాక ఆంటీ చెప్పారు కదా, ఆయన ప్రేమ, అక్క ప్రేమ ఎలాంటిదంటే ఎంత ఏదైనా సరే ప్రేమిస్తూనే ఉంటారు. మమ్మల్ని మేము ఎన్నిసార్లు అవమానం తెచ్చిన మా ద్వారా, మా జీవితాల ద్వారా దేవుడు మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టడానికి వారు ఎంతో ప్రయాసపడి మా పక్షాన్ని నిలబడ్డారు. ఎవరు ఎన్నన్నా అనేవాళ్ళు, ఏటన్నా మీరు యవనస్తులు ఇలా చేస్తున్నారు, అలా తిప్పుతున్నారు, ఇలాగ ఎన్నన్నా సరే వాళ్ళు మా కోసం నిలబడి భరించారు దేవుని పక్షాన. ఈరోజు దేవుడు నన్ను నిజంగా ఆ ప్రాంతంలో ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు. అది దానికి కారణం దేవుడి కృప, మీ అందరి ప్రార్థనలు, పరిచర్య. మరి 2013 నుంచి యాంటియోక్ సంఘంతో నాకు అనుభవం, పరిచయం. అప్పటి నుంచి అన్ని విషయాల్లో దేవుడు అన్ని విషయాల్లో కృపను చూపిస్తూ ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. మా కుటుంబం పక్షాన ఎన్నోసార్లు అన్న అక్క వాళ్ళు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, అయినా సరే మమ్మల్ని పక్కన పెట్టలేదు. 100 మంది కొరకు నువ్వు పోలేదు అన్నట్టు దేవుడు నిజంగా మా కొరకు దేవుడు కుటుంబాన్ని, సేవకుని కుటుంబాన్ని ఉంచారు. ఈరోజు మేము కుటుంబంగా, నేను కానీ, మా అన్నయ్య కానీ, మా అమ్మ కానీ ఇలా ఉన్నామంటే ఆ దేవుని కృప. మరి బొబ్బిల్లో నేను కూడా సేవ చేస్తున్నాను. ఆ కుటుంబం కూడా, ఆ సేవకులు కూడా చాలా పెద్ద కుటుంబం, సంఘస్థులు. వాళ్ళు ఏమి చూడకుండా ఓన్లీ సేవకుల మాట చెప్పున మంచి అమ్మాయి పరిచయం చేస్తుంది, మంచి విశ్వాసం అని చెప్పడంతోనే వీళ్ళు సాక్ష్యం ఇచ్చడం ద్వారా వాళ్ళు నన్ను చేసుకున్నారు. దాన్ని బట్టి దేవుడు కృపను బట్టి అక్కడ పరిచయం చేయడం దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చాడు. అనేక మందికి నిజంగా ఒక మాదిరిగా అక్కడ నా సాక్ష్యాన్ని యవనంలో ఇప్పుడు స్త్రీల మీటింగ్ కూడా జరిపించడానికి, అన్ని పరిచయాలు అక్కడ చేయడానికి ఎంత గొప్ప భారం, పెద్ద భారం అది. అయినప్పటికీ మీ ప్రార్థనలే మా కోసం ప్రార్థన చేయండి. మరి మా కుటుంబం ప్రార్థన చేయండి. నాకు దేవుడు, మరి మా భర్త కూడా రాలేదు, మా మామయ్య గారికి బాగాలేదు, ఆయన కొరకు కూడా ప్రార్థన చేయండి. ముందున దినాల్లో మేము పరిచర్య ముందుకు కొనసాగించేలాగా ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. అది ఎంతో నేను అలుపురాలనండి. ఆయన మరి చిన్న సహవాసంగా మరి కూడుకొని ఇందులోని మరి నేను సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఇచ్చినట్టు అవకాశం కొరకు దేవాది దేవునికే వందనాలు చెల్లిస్తున్నాను. మన కాలంలో ఎంతో బలహీనత అండి, అయినా దేవుడు నన్ను స్వస్థపరిచి ఈ విధంగా ఇక్కడ రావడానికి సహాయం చేశారు. ముఖ్యంగాను మరి పేటర్ తమ్ముడు ఎస్తేర్ చెల్లి గురించి చెప్పాలంటే చాలా ప్రేమ గలవాలండి. నేను ఎక్కడ దాన్నో అసలు నేను ఎవరో కూడా వీళ్ళకి తెలీదు. మరి 4 సంవత్సరాలు అయింది. పేటర్ తమ్ముడు నాకు ఒక మ్యారేజ్లో కలిసి, అమ్మ నువ్వు ఎలిషా గారు మరి మిస్సెస్ కదమ్మా అని అడిగారు. అవునండి అని అన్నాను. అన్నప్పుడు అవునమ్మా మీ గురించే మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం అమ్మ అన్నారు. ఏంటంటే నా భర్త గారు ఎలిషా గారు పోర్టులోని పనిచేసేవారండి ఎంఎఫ్గా. అప్పుడు వీళ్ళంతా కొత్తగా అపాయింట్మెంట్ అయ్యారు. దాన్ని బట్టి మరి నన్ను చూసి వెంటనే ఇల్లు ఎక్కడమ్మా అని చెప్పి వచ్చి ఇంటికి వచ్చి నా పిల్లల గురించి వాళ్ళ యోగక్షేమాలు అడిగి ఎలాగున్నారమ్మా ఏంటమ్మా అని అడిగి 4 సంవత్సరాలు అయిందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
మరి తమ్ముడు అన్నందుకు మరి మన లోక సంబంధమైన రక్త సంబంధాలు తమ్ముళ్ళు అయితే ఏమైనా ఉంటాయేమో కానీ దేవుని రక్తంలోనూ మనం కడగబడిన వారం కాబట్టి కడగబడి పరిశుద్ధుడిగా ఆయన తండ్రిగా ఆయన యొక్క కృపా సమాధానం మనకి ఇచ్చారు కాబట్టి ఆ విధంగా నన్ను ఇంతవరకు ఎంతగానో మరి ప్రేమిస్తున్నారు. ఆ విధంగా ఏదైనా చెప్పినా వెంటనే వస్తారు. అయ్యో తమ్ముడు నీకు ఇంత బిజీగా ఉన్నావు కదా, మరి నీకు కష్టం కదా అంటే, లేదక్క భర్త లేని వారికి సహాయం చేయాలి కదా, వాక్యంలో ఉన్నది అది ఇంపార్టెంట్, నీకు నేను చెయ్యాలి అనుకొని అలాగా మరి చేసేంతవరకు మరి ఈ సంఘంలోని మరి వాళ్ళకి మరి 17 సంవత్సరాలు ముగించుకొని ఈరోజు వాళ్ళకి చేసినటువంటి ఒక సంఘం నడిపించడం అంటే సాధ్యమైన పని కాదు. అయినా మరి సంఘాన్ని ఉద్యోగం చేస్తూ సంఘం నడిపిస్తూ మరి చెల్లి ఎస్తేర్ కూడా ఎంతగానో సహకారిగా ఉంటూ ముఖ్యంగా సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడానండి చాలా ప్రేమగా ఐక్యతగా మరి ఈ సంఘంలోని ఉన్నటువంటి వారందరి తాలూకా మరి కృపా కనికరాలు, వాళ్ళు చేసిన ప్రార్థనలు, వారికి ఇచ్చినటువంటి మంచి సమాధానం, ఆ సమాధానం బట్టి ఈరోజు ఈ ఎథియోపియా సంఘం ఇంత అత్యధికంగా అభివృద్ధి చెందింది. 17 సంవత్సరాలు ముగించుకొని మరి 18వ సంవత్సరాలు మరి ప్రవేశించినప్పుడు వారి సంఘం చేసినటువంటి మేలును కృతజ్ఞతగా మరి తెలియజేసుకోవాలని, వాళ్ళ సంతోషంలో మనం కూడా పాలు పంచుకోవాలని మనందరినీ మరి నాకు రెండోసారి కూడా ఫోన్ చేసి చెప్పారు, అక్క నువ్వు మర్చిపోతావేమో అని. ఆ విధంగా మరి దేవుని యందు ఆసక్తి కలిగి ఎంతో చక్కగా మరి నడిపిస్తున్నారు. ఈ యొక్క ఆనందాల్లోనే మనం కూడా పాలు పంచుకున్నాము. మరి వాక్యంలో ఉందండి, మరి ఎప్పుడు ఎల్లప్పుడూ ఏ విషయంలోనూ కూడాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తమని ఉన్నది. అందువల్ల మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి మరి సంఘానికి ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకు, ధన్యత కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ 17 సంవత్సరాల్లోని ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా వాటన్నిటిలోని దేవుడే కాపాడి మరి ఇంతవరకు మరి నడిపించారు. ఇంకా జరగబోయే దినాల్లో కూడాను అనేక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సువార్తలు చేస్తూ పీటర్ గారిలోని ఒక సంఘంలోని పరిచర్య కాదండి, మరి వ్యక్తిగతంగా బాగలేనప్పుడు కూడా వచ్చి మరి ఎంతగానో ఆసుపత్రికి తీసుకెళ్ళి చేస్తారు. అలాగే ఎస్తేర్ కూడా ఇంట్లోని మరి వాళ్ళకి ఎన్నో సదుపాయాలు చేసి కుటుంబం అంతా మా సంఘం అంతా కూడా ఏకీభవించి చేయబట్టి ఈ విధంగా మరి దేవుణ్ణి మహింపరచుకోవడానికి దేవుడు మనకి ధన్యత ఇచ్చాడు. నేనైతే ఎంతో అలుపురాలండి, అయినా దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకు, నాకు మాట్లాడడానికి ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి వారికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటూ ఇంకా రానున్న దినాల్లోని మనందరూ దేవునికి మహిమకరంగా ఇతరులకు దీవెనకరంగా జీవించే బిడ్డలుగా దేవుడు ఆశించి దీవించి బలపరచును గాక. ఆమేన్. ఇక్కడ డేవిడ్ తమ్ముడు రక్షణ బ్రదర్ గారు కూడా ఉన్నారండి. మరి వారు కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. నేను అక్కడికే వెళ్తాను. మరి ఆ సంఘం కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. మరి ఆ ప్రేమను బట్టే నా బిడ్డలు 3 ఎక్కడెక్కడో ఉన్నారండి. అయినా నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే ఈ సంఘంలోని మరి నాకు ఇచ్చినటువంటి మరి ఆ ప్రేమను బట్టి ప్రతి ఒక్కరు నన్ను ప్రేమించి ఎంతగానో మరి ఆదరిస్తున్నారు. ఆ విధంగా నాకు దేవుడు చేసిన మేలు కొరకు దేవునికే వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం మన వినికిల్లోని ఫలింపజేయను గాక. ఆమేన్. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిన యందును ప్రార్థన చేయటందును ఎడతెగక కలిగి ఉండదు. చూడండి, అపోస్తుల డాక్ట్రిన్ అండ్ ఫెలోషిప్ అండ్ బ్రెడ్ బ్రేకింగ్ అండ్ వాచ్ అండ్ ప్రే. 4 సంఘానికి 4 స్తంభాలు లాంటివి. వీళ్ళ హిస్టరీ చెప్తే చాలా పెద్దది. వీరు కడపోలు. ఎవరండి? కడపోలు చిన్నవాళ్ళు కాదు, మహా గట్టి అయిన అనమాట. నేను వెళ్ళాను ఆ సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పాను. అక్కగారు అన్నగారు సంఘంలో వాక్యం చెప్పాను, సాక్ష్యం చెప్పాను. 3000 మంది సంఘం. బేర్షెబా ఆరాధన మందిరం ట్రంక్ రోడ్లు ఉంటుంది కడప. తర్వాత జమ్మలమూడికి వెళ్ళాను, కమలానగర్ వెళ్ళాను. మంచి సేవ చేశాను. వీళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు, బ్రదరాల నాన్నగారు అమ్మగారు మంచి సేవకులు, దేవుని పరిచయం చేసి ఆంటీ కూడా ఉన్నారు. దాన్ని బట్టి ఎంత వందనాలు. నాకు చాలా కాలం అన్నాలు తెలుసు. మా ఫ్యామిలీతో, నాన్నగారు వైపాల్ గారితో, మా ఫాదర్ వీరితో మంచి సంబంధం ఉంది. తర్వాత 2002వ సంవత్సరంలోని బేతనియా ప్రార్థనా మందిరం అన్నాలు వచ్చారు. రాజీవ్ నగర్లో మంచి సేవ చేశారు. మేము వాక్య పరిచయకి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఒక ఇంట్లో మందిరం కట్టుకునేవారు, ఇంట్లో పెట్టేవారు, క్వార్టర్స్లో పెట్టేవారు. మూర్తన్న గారి ఇంట్లో, సాల్మన్ ఇంట్లో, వెంకటరామన్ ఇంట్లో ఎక్కడో పెట్టేవారు. అన్నాలు వచ్చేవారు. జి ప్రభాకర్ గారు, తర్వాత శాంసన్, తర్వాత అన్నాలు, తర్వాత మేము వెళ్ళేవారు, వైపాల్ గారు వెళ్ళేవారు, జాన్ సుందరరావు గారు వచ్చేవారు. అక్కడ సేవ జరిగిన తర్వాత వీళ్ళు సమిష్టిగా బంగారాలు తీసి పెట్టారు.
ప్రతి ఒక్కరు సిస్టర్స్ బంగారం అంటే ప్రాణం. డబ్బు, బంగారము, వస్త్రాలు, ఈ మూడు చాలా ప్రాణం. వాళ్ళు బంగారాలు తీసిపెట్టి స్థలం కొని పరిచర్య స్టార్ట్ చేశారు. అందులో వీణ ముఖ్యుడు, తర్వాత మూర్తి అన్న ఉన్నాడు, సాల్మన్ అని ఉన్నాడు, వెంకటరమణ నాయన్న కూడా ఉన్నారు. ఇది నిజం చెప్తున్న, అబద్ధం కాదు. ఆ రోజు జీటీ బెంజమిన్ గారు ఓపెన్ చేశారు మందిరాన్ని. జీటీ బెంజమిన్ అన్న తర్వాత గోపాల్ జోసఫ్ గారు ఓపెన్ చేశారు ఆ మందిరాన్ని. హెబ్రోన్ ఫెలోషిప్ నుండి వచ్చారు. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఈ మందిరం ఒకటి ఉండేది, అంత చుట్టూ స్థలమే. 2002వ సంవత్సరం చుట్టూ స్థలమే, ఏముండేది కాదు. మందిరం మాత్రం మంచి వాక్యాలతో ఉండేది, పెద్దది. దేవుని వాక్యం ప్రకటించారు. పునరాల కులకారి పరిస్థితి బట్టి తర్వాత వెంటనే అన్నగారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన డొముక్ ఏరియాలో సేవ చేశాడు. సూర్యారావు గారు బ్రదరు, సాల్మన్ బ్రదరు, తర్వాత రాంపూర్ ప్రాంతాల్లో సేవ చేసేవాడు. ఆయన అప్పుడప్పుడు గోపాలపట్నం వచ్చారు, సియోన్కి వెళ్ళేవారు, షాలేంకి వెళ్ళేవారు. ఇలా ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు, నువ్వు మందిరం కట్టు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, నా సంఘాన్ని నేను కడతాను, పాతాళలోక ద్వారం దాని నిలువు నేరమని మత్తయి సువార్త 16:18 సెలవిచ్చిన రీతిగా ఆయన ఉద్యోగం చేస్తూ మందిరం ఎలా కడతాడు. 2007వ సంవత్సరంలో ఎస్ఆర్కి గంగవరం పోర్టులో మంచి ఉద్యోగం వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి బంధువు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్యోగం వేయించారు. ఇప్పుడు 3 నెలలు ఉద్యోగం చేసింది, సేవ జరగట్లేదు. పరిస్థితి ఏంటి? అన్నగారు ఏమన్నారు, ఇది ఖచ్చితమైన సత్యాలు, నిజం అబద్ధం కాదు, అడగని చెప్తారు. ఖచ్చితంగా నేను చెప్పిందంత ఖచ్చితమే. వెంటనే రిజైన్ చేసి, ఆ సిస్టర్స్ లేకపోతే కష్టం, బ్రదర్కి చేదో సిస్టర్ ఉండాలి కదా, సిస్టర్ ఉద్యోగం కలిపి బ్రదర్ ఉద్యోగం కలిపి విశ్వాసం వస్తాడు, ఏం చేస్తారు? అలాంటి సిస్టర్ ఏం చేసిందంటే రిజైన్ చేసింది. ఆవిడ రిజైన్ చేసి మందిరాన్ని కట్టారు. 2009వ సంవత్సరం, ఇప్పుడు 2009, 2026 అని రాశారు కదా, 2009వ సంవత్సరం పోర్ట్ క్వార్టర్స్లోని ఆ పార్క్లోని ఓపెన్ చేశారు ప్రభు బల్ల. దానికి ముందు ప్రార్థన జరిగేది. మీదన మా చెల్లి ఉండేది, ఉంది హన్నా గ్రేస్, కిందని వీళ్ళు ఉండేవారు. ప్రతి శనివారం ప్రార్థన జరిగేది, ఉపవాస ప్రార్థన, కాటేజ్ ప్రేయర్ మీటింగ్ జరిగేది. బ్రదర్ రాజభూషణ్ గారు వాక్యం చెప్పారు, బ్రదర్ వైపోల్ గారు వాక్యం చెప్పినప్పుడు నేను వచ్చాను, మా అన్నయ్య వచ్చేవాడు. తర్వాత ఇంకా చాలా మంది స్పీకర్స్ వచ్చి వాక్యం చెప్పేవారు. ఆదివారం యథావిధిగా వెళ్ళిపోయారు. 2009వ సంవత్సరము మార్చి నెల 10వ తారీఖున బ్రదర్ పాల్ సుధాకర్ గారు ఈ మందిరాన్ని ఫస్ట్ స్టార్ట్ చేశారు. బ్రదర్ పాల్ సుధాకర్ యాంటియోక్ ప్రేయర్ ఫెలోషిప్ అక్కడ హెబ్రోన్ బయటకు వచ్చిన తర్వాత ఒక టీమ్గా వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించారు, సువార్త ప్రకటించారు, ప్రభు బల ప్రారంభించే ఉద్దేశం కలిగి ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత 5 పెద్దలు దేవుడు ఏర్పరిచాడు. బ్రదర్ పీటర్ గారిని, బ్రదర్ జేమ్స్ గారు, బ్రదర్ చంద్రాన్ని, ఇంకొద్దరు ఉన్నారు, పేర్లు మర్చిపోయాను. వాళ్ళు 5 ఏర్పరిచారు. వీరు 5 మందిరాన్ని చూస్తారని చెప్పారు పాల్ సుధాకర్ అని. అందరూ కూడా విషెస్ చేసాం. తర్వాత కొన్ని కారణాలు బట్టి కొంతమంది వెళ్ళిపోయారు, ఆత్మీయ విభేదాలు బట్టి కొంతమంది బయటకు వెళ్ళిపోయారు, కొంతమంది చక్కగా జరిగింది. కానీ పీటర్ గారు మాత్రం మందిరాన్ని వదలలేదు. కష్టమైన, ఇష్టమైన, నష్టమైన దేవుని పని అంటే కష్టపడి పని చేయాలి, ఇష్టపడి పని చేయాలి, నష్టపోయి పని చేయాలి. చెప్పండి, దేవుని పని అంటే చెప్పండి అనగాలి. దేవుని పని అంటే కష్టపడి పని చేయాలి, ఇష్టపడి పని చేయాలి, నష్టపోయి పని చేయాలి. ఈ 3 చేశాడు ఆయన. ఎంతో కష్టమైన ప్రదేశం. తర్వాత బెల్ మౌంటైన్ స్కూల్లో పెట్టేవారు, లేచిపోయారు ఆయన, చూసారు, బెల్ మౌంటైన్ స్కూల్లో పెట్టారు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో పెట్టారు. తర్వాత ఇంకెలాగుంటుందో ఆరాధన, కానీ పాపం చాలా బాధపడేవారు. స్థలం చూసిన స్థలం దొరికేది కాదు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఏర్పాటు. అందుకే దేవుని మందిరం అంటే ఆత్మీయ మందిరం కట్టాలని శరీరం అందరూ స్ట్రక్చర్ చూస్తారు. ₹1,00,000 మందిరం కడితే కాదు, కానీ ఆత్మలను కట్టాలి. సేవ అంటే సావు, సావు అంటే సేవ అని అభిషేకం గారు అనేవారు. సేవ అంటే సావు, సావు అంటే సేవ. సేవకు వచ్చాడంటే సావుకు వచ్చాడు, సావుకు వచ్చాడంటే సేవకు వచ్చాడు. అర్థమైందా? ఇది సేవతో కూడిన పరిస్థితి, సావుతో కూడిన విధానం. కానీ దేవుడంతా ఆయన కాపాడి భద్రపరిచారు. ఎస్తేర్ అక్కనే పీటర్ని దేవుడంతా అన్నగారిని అక్కడ కూడా కాపాడాడు, సంఘాన్ని ఏర్పరిచాడు. అనేక మంది అన్యజనులు రక్షణ పొందుతున్నారు ఆయన ద్వారా. ఆయన ఇంకోటి ఏంటంటే కొంచెం సంఘ దర్శనం బయటికి వెళ్ళిపోయారు, మళ్ళీ సంఘ దర్శనం లోబడి ఉంటారు. హల్లెలూయా చెప్తాడు, చప్పట్లు కొట్టిస్తాడు. ఈ రెండే నాకు బాధ, కానీ మిగతా అంతా బాగుంటుంది. అంత సూపర్, తిరగలేదు. హెబ్రోన్ ఫెలోషిప్ అంత ఇచ్చేస్తాడు, కానీ హల్లెలూయా చెప్పండి అంటే ఒకసారి బాధ అయిపోద్ది. ఏదో ఒకసారి వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి అంటారు, మనతో చప్పట్లు కొట్టం. ఏదో లాస్ట్లో ఎప్పుడో కడతాం. కానీ ఈ 2 వల్ల బాధ వేస్తే అన్నకోసారి చెప్పాను, బ్రదర్ ఏం పర్లేదు, అది ఎంకరేజ్ బ్రదర్ అన్నాడు ఆయన. ఎందుకు చెప్తానంటే కొట్టినా, తిట్టినా, బాధ పెట్టినా సేవకుడే చెప్పాలి. మేము చెప్తాం, మీరు చెప్పలేరు కాబట్టి చెప్పగలం. అది దేవుడు అంతా ఆశ్రయించి సంఘాన్ని 17 సంవత్సరాలు దేవుడు దీవించారు. తర్వాత డానీ బ్రదరు, తర్వాత మీ తన్నాలు, యాంటియోక్ సంఘం, హైదరాబాద్లోని సంఘం, ఏసీటీసీ కాలేజీలోని సంఘస్థులందరూ ప్రతి బోధకుడికి వచ్చి బోధ చేసేవారు. గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి అన్ని వచ్చేవారు. అప్పుడప్పుడు ఎస్కోలకు కూడా మేము అడిగినప్పుడు వారు పంపించేవారు. దేవుడు ఎంతో కృప బలపరిచారు. ఈ సంఘాన్ని రెట్టింపు దేవుడు ఇంకా అనేక ఆత్మ రక్షణాది వీడించాలి. చాలా మంది పెద్దవారు దేవుని రాజ్యాన్ని చేర్చబడుతారు. ఇక్కడ చాలా మంది దేవుని సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. చాలా మంది బాగాలేనప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు సాయం చేశారు. ఇంకో విషయం చెప్తాను. 2023వ సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖుని మా అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. మేము లేము, ఇస్తేరక్క పీటర్ అని ఉన్నాడు,
పీటర్ గారి కుమారుడు జోసెఫ్ అంబులెన్స్లో వెళ్ళాడు, మా అబ్బాయిని పట్టుకొని, రక్తం కారిపోతుంది. రాజాను జోసెఫ్ అంబులెన్స్లో రక్తం కారిపోతుంది అబ్బాయికి, ఈ తలంతా పడిపోయింది, ఇదంతా చేతులు బాయ్, అన్ని పరిస్థితి, చచ్చిపోతాడన్నారు. మా అన్నయ్య వీళ్ళందరూ ఉన్నారు, అంబులెన్స్ వీళ్ళేమో ఎక్కనివ్వలేదు. దేవుడు కాపాడు, ఇప్పుడు ఆయన స్వస్థపరచబడ్డాడు. దేవుడు సాయం చేసి ఇంకో చిన్న ఆపరేషన్ ఉంది, మళ్ళీ బాగోలేదు అబ్బాయికి. ఆయన కొరకు ప్రార్థన చేసి సంఘం ఎంతో. ఆ దినం మేము రాలేదు, మేము నర్సీపట్నం ఉన్నాం, నేను సిస్టర్ గారు నర్సీపట్నం. తెల్లవారుజాము 4-5 గంటలు మేము కారు వేసుకొని వచ్చాం. అప్పటికి అంతా అయిపోయింది. దేవుడు ఎంతో ఈ సంఘం ద్వారా పెద్దవారు అందరూ కూడా వచ్చి సంఘము బలపరిచారు, మమ్మల్ని బలపరిచారు. సంఘం ఏ కార్యక్రమం మా దగ్గరకు వస్తారు. మా నాన్నగారి కార్యక్రమానికి ఆయనకు ఒక డిసైడ్మెంట్ అయిపోయాడు, నేనేమన్నా సరే మన డిజిటల్ స్క్రీన్ పెట్టాలి, ఓ డిజిటల్ స్క్రీన్ పెట్టి పరిచర్య చూపించాలి. దేవుని సేవ అంటే పరిచర్య చూపించాలి, అన్ని విషయాల్లో సాయం చేయాలి, దేవుని కొరకు రోషంగా బతకాలి, పౌరుషంగా బతకాలి. అందరూ సిటీలో చేస్తారు, ఏజెన్సీలు ఎవరు చేస్తారు చెప్పండి? సిటీలో అందరూ చేస్తారు. వాక్యానికి కరువా, ప్రార్థన కరువా, సేవకు కరువా, భక్తికి కరువా, ఏది కరువు చెప్పండి? ఏ కరువు లేదు. సిటీలో నెంబర్ ఆఫ్ చర్చెస్ ఉన్నాయి, కానీ ఏజెన్సీలోను ఏమి లేవు. అలాంటి ప్రదేశాల్లోని వాళ్ళు తినక అన్నీ కూడా సమర్పణతో, త్యాగంతో చేశారు. చాలా మంది దేవుని కొరకు రోషంగా బతుకున్నారు. ఈ కుటుంబాన్ని రెట్టింపుది, సంఘాన్ని కూడా 17వ యానివర్సరీ చేసిన ఈ సంఘాన్ని ప్రత్యేకత, మా సంఘం ఎస్కోలు ప్రార్థనతో ప్రత్యేకత వందనాలు తెలుపుతున్నాం. ఈ సమయం ఇచ్చిన అన్నగారికి, మీకు ఇక్కడ సంఘస్థులు, దేవుని సేవకులందరికీ కూడా మా ప్రత్యేక, హైదరాబాద్ వచ్చిన అన్నగారికి, శ్యామన్న గారికి, నడిపిస్తున్న డేవిడ్ అన్న, మా ప్రియులందరికీ కూడా మీకు కూడా నా వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. ప్రభువా వందనాలు, బిడ్డలు దీవించండి. 17 సంవత్సరాలు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. దేవుని పని 2 కొరింథీ పత్రిక 1 కొరింథీ 15:58 ప్రకారం ఎప్పుడు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడు ఉండాలి ప్రభావ, కార్యసాధనం చేయాలని చెప్పారు ప్రభావ. నీకు వందనాలు. మీరంతో కాపాడి భద్రపరచండి. దాసుడు పీటర్ గారి డ్యూటీలో ఇప్పుడు సంఘాంచు కుటుంబాన్ని, అక్కను కూడా, బాబు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, బిడ్డను కూడా దీవించి ఆశ్రయించారు. నాన్నగారు వైపాల్ గారు లాస్ట్లో డిసెంబర్ 25వ తారీఖు ప్రార్థన చేసి పంపించాడు. ఆ రోజు లాస్ట్ రోజు వచ్చాడు, 26న తన ఫ్లైట్ ఎక్కాడు. ఇప్పుడు ఎంతో కాపాడి భద్రపరచు, దాన్ని బట్టి వందనాలు. చిన్న బిడ్డను కూడా దీవించండి, ఆంటీ గారిని కూడా దీవించండి. అక్కడ ప్రభు ఆంటీ కూడా ప్రభు బాగులేదు, కడపలో కూడా స్వస్థపరచండి. సంఘవంస్తులందరి, పెద్దల్ని, పరిచారకులందరినీ కూడా దీవించి ఆశ్రయిస్తారు. రెట్టింపు దీవెన ముందు సేవ కూడా సిద్ధపరచండి. దాసులు వాక్యపరిచయం సాయం చేస్తారని యేసు ప్రభు ప్రశస్తమైన నామం సూచి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్రదర్ నాకు 2000 సంవత్సరం నుంచి తెలుసు. మారు మనసు పొందిన కొద్ది కాలంలో, ఆయన మారు మనసు పొందిన కొద్ది కాలంలో నాకు డిపార్ట్మెంట్లో కలిశారు. మరి ఆయన స్పోర్ట్స్ మెన్ కాబట్టి లోకం ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని ఎదిరిస్తూ పౌరుషంగా నిలబడిన రోజులు అవి. వాటర్ బోట్ అని ఒకటి ఉండేది, నేను ముగిస్తాను. వాటర్ బోట్ అని ఒకటి ఉండేది, అందులో సముద్రంలో ఎక్కడో ఒక షిప్ పక్కన కట్టేసేవారు, అక్కడ అన్నిలతో పాటు తను ఉండేవాడు. అలా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళందరికీ వేరే బ్రతకడం కోసం ఒక చిన్న టేప్ రికార్డర్ కొనుక్కొని అందులో దేవుని పాటలు, దేవుని మాటలు పెట్టుకొని అలా ఒక్కడే వింటుండేవాడు. నేను ఒకసారి స్పేర్ అవ్వడం, నాకు అక్కడ డ్యూటీ వేశాను. ఆయనతో పాటు వెళ్ళినప్పుడు వీళ్ళందరికీ ఆయన వేరుగా బతకడం నేను చూశాను. ఏంటి బ్రదర్ ఏంటి వింటున్నావు అంటే, దేవుని పాటలు, నేను క్రైస్తవుడు అని చెప్తాను, నేను క్రైస్తవుడు బ్రదర్. అలాగే మా ఇద్దరికి పరిచయం అయిన తర్వాత ఒక క్రైస్తవుడు ఎంత రోషంగా, ఎంత పౌరుషంగా, ఎంత నిజాయితీగా బ్రతకాలన్నది ఆయన జీవితం ద్వారా నాకు చూపించాడు. ఇలా బ్రతకాలి బ్రదరు, అలా కాదు, ఎలాగ పడితే అలాగా కాదు. అంటే సరి అయిన బోధ అందకపోయినా కూడా సరిగ్గా విశ్వాసంలో కొనసాగాలి. సరి అయిన బోధ మనకు అందాలి, అంది దేవుని మాటలు అందితేనే. అలా ఆ స్థితిలో ఆయన నాకు పరిచయం అయ్యి ప్రతి అడుగులోని తన సాక్ష్యాన్ని, తన ప్రత్యేకతను ఆయన కనబరుస్తూ ఇలాగ బ్రతకాలి బ్రదర్లు అని నాకు నేర్పించాను. నేను ఆయనకంటే సీనియర్ అవ్వచ్చు, కానీ ఆయన నడిచిన విధానం, హెబ్రోను పద్ధతి, ఆ విధానం అంతా నాకు చూపించడం నేను ఆకర్షితుడినై ఆయనతో పాటు సహవాసం చేయడాన్ని బట్టి నేను చాలా బలపడ్డాను. ముఖ్యంగా పీటర్ బ్రదరు అందరికీ బాప్తిస్మం ఇచ్చాడు, అందరిని రక్షించాడని కాదు, కానీ వెనకబడుతున్న క్రైస్తవులు, సరిగ్గా స్పిరిట్లో ఎదగనటువంటి వారికి ఆయన జోడి సహవాసం కానీ కుదిరితే తప్పక వాళ్ళు మండింపడతారు. అలాగా మా ఇరువురం కలిసాం. ఆ తర్వాత ఆయనతో పాటు ఎన్నోసార్లు సువార్తలకు వెళ్ళడం, ఆ స్టీల్ ప్లాంట్ ఏరియా అంతా తిరగడం, ఇదంతా 25-26 సంవత్సరాల క్రితం సంగతి. ఆ తర్వాత చాలా ఆయనలో నేను గమనించింది ఒకటి ఏంటంటే, ఒక ప్రాముఖ్యమైన విషయం, మనుషులు పొగడం కాదు, దేవుడు ఏ లక్షణాలు ఆయనకు ఉన్నాయో అవి దేవునివి. యేసు ప్రభు తన కోసం తాను బ్రతకలేదు,
పౌలు గారు తన కోసం తాను బ్రతకలేదు. వారు ఎవరి కోసం బ్రతికారు? దేవుని కోసం. రెండోది ఎవరి కోసం? ఇతరుల క్షేమాభివృద్ధి కోసం, ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం. అలాంటి లక్షణాలు పీటర్ బ్రదర్కి నేను ఆనాడే చూశాను. తను ఒక ఇల్లు కొనుక్కోవాలని కానీ, లేదా ఒక బండి కొనుక్కోవాలని, లేకపోతే పలానా చూద్దాం, పలానా ఏరియాకి వెళ్దాం, టూరిజం చేద్దామని, ఇలాంటివి ఏమీ లేవు. 100 రూపాయలు ఉంటాయి. ఒక బిర్యానీ మేము తెచ్చుకొని తింటాం, 100 రూపాయలు ఉంటే దేనికైనా సువార్త పనికి వస్తుంది అనేవి. ఇలాగా ఆయన సేవని అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే చేస్తున్నారు. మేము అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాళ్ళం. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. నన్ను ఇక్కడ ఆయన అభిషేకించారు, పరిచర్య సహకారిగా ఉంటానని అన్నాను. కానీ నా పరిస్థితులు, నా ఒత్తిళ్ళు బట్టి నేను రాలేకపోతున్నాను. కాబట్టి ప్రియులారా, ఈయన బట్టి, దేవుడు ఈయనకిచ్చిన అభిషేకాన్ని బట్టి నేను చాలా బలపడ్డాను. కొన్ని విధానాలు, క్రైస్తవ్యంలో జీవించవలసినటువంటి పద్ధతులు, విధానాలు ఈయన బట్టి నేను చూసి తెలుసుకున్నాను. దేవుడి సాక్ష్యం దీవించడం. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన దాన్నే. చిన్నప్పటి నుంచి క్రైస్తవురాలుగానే మా తాతయ్యలు, మా పెద్దనాయనలు, మా నాన్నగారు, మాస్టర్ గారు, సంఘ పెద్దలు. మాది ఏంటి డినామినేషన్ ఏంటంటే పెంతుకొస్తండి. అన్నాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి హల్లెలూయా నచ్చదు. మా వాళ్ళ ప్రభు స్తోత్రాలు హల్లెలూయా చెప్తూ ఉంటారు. అయితే నాకు మ్యారేజ్ అవ్వకముందు టీనేజ్గా ఉన్నప్పుడు మా పెద్దనాన్నగారు హెడ్ మాస్టర్ అండి. ఆయన హెబ్రోన్ నుండి యూత్ బుక్స్ వచ్చేయండి, మ్యాగజైన్ బుక్ ఒకటి వచ్చేది. అది చదువుతున్నప్పుడు భగత్ సింగ్ గారు అని పేరు ఉందండి. మా పెద్దనాన్నగారిని అడిగాను, భగత్ సింగ్ గారు అంటే ఎవరు పెద్దనానంటే, మనకి పరిశుద్ధాత్మ అంటే మనం నమ్ముతాము, వాళ్ళు పరిశుద్ధాత్మ నమ్మరు, కానీ క్రమం బాగుంటుంది, భగత్ సింగ్ గారి క్రమం అని చెప్పారండి. అప్పటి నుంచి నాకేంటంటే ప్రతి సంఘంలో గొడవలు ఉంటాయి, ఉండవని కాదు. అక్కడ అస్తమాను సంఘ పెద్దలు, సేవకుడు గొడవలు పెట్టుకుంటూ ఉండేవారు. అబ్బాయి ఈ సంఘం నాకు పెంతుకొస్తే నచ్చలేదు, నాకు ఎప్పుడు మంచి సంఘం. మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ అవ్వకముందే నేను ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభువా నాకు మంచి సంఘం చూపించు, మంచి భర్తను అనుగ్రహించు అని అలా ప్రార్థించుకునేదాన్ని. అప్పటికి నాకు రక్షణ లేదు. నామక క్రైస్తవురాలను చర్చికి వెళ్ళడం, మా పెద్దలతో వెళ్ళడం రావడం, అంతవరకు పాటలు పాడడం, బైబిల్ చదవడం అంతవరకే. అయితే దేవుడు శాంతమూర్తి బ్రదర్ని ప్రార్థించుకున్న రీతిగా మంచి హస్బెండ్ ఇచ్చారు. సియోన్ ఆంటీ, మా మావయ్య గారు, సమర్పణరాజు గారు, వాళ్ళు చూసిన సంబంధం స్టేట్మెంట్ అప్పుడు ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అప్పుడు కూడా ఏం రక్షణ లేదండి. కానీ వీళ్ళు అప్పుడే హెబ్రోన్ సహవాసానికి ఆంటీ వాళ్ళు కూడా ఎవరు కల్వరి టెంపుల్ పాస్ట్ గారు, సామ్యుయల్ గారు చర్చికి వెళ్ళేవాళ్ళు. సరే నాకు ఇది నచ్చలేదు, మీరు అందరూ మన ఊరు వాళ్ళే కదా, వాళ్ళ తమ్ముడోళ్ళకి చెప్పి పలానా చోట శాలే మందిరంలో అక్కడి నుండి డివైడ్ అయ్యి ప్రభాకర్ అన్న ఒక ఆయన ఉన్నారంట సహవాసం, అక్కడికి వెళ్దామని వీళ్ళందరూ వెళ్ళారటండి. అప్పుడు మాకు మ్యారేజ్ అవ్వలేదు. అయితే వెళ్ళి కొంచెం సమయం తీసుకుంటే అదేమనుకో వీళ్ళంతా వెళ్ళారటండి. అప్పుడు మాకు మ్యారేజ్ అవ్వలేదు. వీళ్ళు ఫామ్ అయిన సహవాసం, హెబ్రోన్ సహవాసం వల్ల ఏర్పాటు, ప్రభాకర్ అన్న వాళ్ళ బ్రదర్ అన్న సుందర్రావు అన్న తీసుకొచ్చి మళ్ళీ ఏర్పాటు చేసుకున్నారట. నేను ప్రార్థించుకున్న రీతిగానే సహవాసం కూడా మంచిగా దొరికింది. ప్రభువా మీకు వందనాలు, మంచి సహవాసాన్ని ఇచ్చావు. 6 months అయిందంటే వీళ్ళ గ్యాదర్ అయ్యి. అప్పటి నుంచి దేవుడు, అప్పుడు కూడా నాకు 6 months రక్షణ ఏం లేదు, వెళ్ళడం రావడం అంతవరకు. అయితే నేను మా మాస్టర్ గారు చాలా స్ట్రిక్ట్ అండి. మా మాస్టర్ గారు కూడా పెద్దగస్తులో చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది. కానీ ఏంటంటే మరి కొందరు అంటే ఇష్టం ఉంటుంది కదా. ఆ పాస్టర్ గారు అనేవారు, మనవరాల బాప్తిజం తీసుకో, మీ పెద్దవాళ్ళందరూ చక్కగా దేవుళ్ళు ఉన్నారు, సంఘ పెద్ద మనవరాలు, నువ్వు బాప్తిజం తీసుకొని నాతో దేవుడు మాట్లాడాలి, నేను అంతవరకు బాప్తిజం తీసుకోనని పాస్టర్ గారు నాతో స్పష్టంగా దేవుడు నాకు దేవుడు మాట్లాడితే నేను బాప్తిజం తీసుకున్నానని వాళ్ళతో వ్యతిరేకంగా మాట్లాడేదండి.
చూసే అప్పుడు ఆ టైంలో సినిమాలకు వెళ్ళేదాన్ని. అదే మాకు సినిమా చూడటమే పెద్ద తప్పు. అయితే అలాంటివన్నీ నేను మానుకోవాలి, అవన్నీ దేవుడు నాతో మాట్లాడాలన్నప్పుడు ఏదో ఒక విట్నెస్, దేవునిలోకి వచ్చానంటే నేను విట్నెస్ కలిగి ఉండాలి అని నేను మా పాస్టర్ గారు వాళ్ళతో, మా పెదనాన్న వాళ్ళతో అతను వాదించేదాన్ని. అయితే అనుకున్న రీతిగా దేవుడిని అడిగాను కదండి. మనం ఎలాగైతే అడుగుతాం అలాగే దేవుడు అనుమతిస్తాడు. ఓహో, ఈమె నా రక్షణ వెలుగులో రావాలంటే ఈమెకి అంటే నాకు సర్వ సమృద్ధి ఉంది, ఏది లోటు లేదు. అయితే ఏంటి లోటు? నాకు రక్షణ లోటు, మారు మనసు లోటు. అది దేవుడు ఏ విధంగా నన్ను రక్షించుకున్నాడంటే, మారు మనసు కలిగించాడంటే, మ్యారేజ్ వచ్చిన తర్వాత 96లో మ్యారేజ్ అయింది. 96 నవంబర్ 6న జనవరి 25న మాకు మ్యారేజ్ అయిందండి. 1 year అవుతుంది అనిపించుకొని మా పెద్ద పాప ప్రెగ్నెన్సీ అండి, స్మైలీ. నేను డెలివరీకి వెళ్ళాను 96 నవంబర్లో. డెలివరీకి వెళ్తే అక్కడ 96 నవంబర్లో పెద్ద పెను తుఫాను వచ్చిందండి. ఏదో మరి ఆ తుఫాన్లో దేవుడు మాట్లాడాడు. అసలు మా పెదనాన్న గారి ఇంట్లో అందరూ అక్కడే సేవ్ అవ్వడానికి దేవుడు రక్షిస్తాడు. అక్కడ మాకు సముద్రం దగ్గర కదండి, అక్కడ అప్పులు వచ్చేస్తుంది, ఇంకా స్మాష్ అయిపోతే తీసుకోవడం అన్నారు. ఆ సమయంలో వాళ్ళ ప్రాణాల కోసం వాళ్ళు ప్రార్థించుకోలేదు, కానీ నా కోసం నిండు సోలాలు, ప్రభువా కుమారిని రక్షించండి, కుమారిని రక్షించండి, ప్రభువా నేను వీళ్ళందరి కోసం రక్షించుకోవాలనుకుంటున్నాను, నన్ను రక్షించండి, నేను పాపిని కదా, పాపినైనా నన్ను రక్షించడానికి వీళ్ళంతా నా కోసం ప్రార్థిస్తున్నారు, వీళ్ళంతా రక్షించబడ్డారు. ప్రభువా బ్రతుకుట నీకే, చావైతే లాభము. నేను ఒకవేళ చనిపోయానంటే నా ఆత్మనిత్య నరకాకినికి వెళ్ళిపోతుంది. మరి నేను కోరిన విధంగానే రక్షణ నేను ఎలా రక్షించాలో అడిగాను కాబట్టి ఈ విధంగా నన్ను రక్షించుకుంటున్నామే ప్రభా. నేను బ్రతికి ఉంటే కనుక అందరు భక్తులందరూ నా కోసం ప్రార్థిస్తున్నారు. నేను నీ సాక్షిగా వాడబడతాను, నా జీవితాంతం నీ సాక్షిగా వాడబడతాను ప్రభు అని ప్రార్థించుకున్నానండి. ఆ ఇంటి నుంచి ఇంకో ఇంటికి మార్చారు, మోకాళ్ళలో నీళ్లు. దేవుడు అద్భుతంగా, మాదంతా కోనసీమ కదండి, కొబ్బరి చెట్లన్నీ పడిపోయాయి. మా అన్నయ్య వాళ్ళు చెరువు ప్రక్క నిలబడి మరి ధైర్యంగా ఉండు, భయపడకు, మాకు స్టాఫ్ నర్స్ అండి. పాప కూడా డెలివరీ సమయంలో ఈ పాప ఎప్పుడు డెలివరీ అయిపోతుంది, పాప కూడా సిద్ధపడి నా కొరకు మా ఊర్లో రాజులైతే మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకొచ్చి మా బిల్డింగ్లో పెట్టు, ధైర్యంగా ఉండి భయపడకండి, వాళ్ళు ఎంతో ఆదరించారు. దేవుడు అద్భుతంగా, మరి నాకైతే బీపీ రేజ్ అయిపోయింది, చాలా స్పీడ్గా కొట్టేసుకుని చనిపోతానేమో అనుకున్నాను. కానీ దేవుడు అద్భుతంగా నన్ను రక్షించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సాక్షిగా నన్ను వాడుకుంటున్నాడండి. అలాగే పేదనే విషయంలో చెప్పాలంటే మాకు పేరు అన్నారు, అప్పుడే అన్న రక్షించబడ్డారంటండి. ఫ్యామిలీ ద్వారా అన్నవాళ్ళు మేము కొత్తగా మామయ్య ఉన్నాం కదా, భద్రం కట్టాలని మా బ్రదర్స్ అంతా ఆలోచిస్తున్నారు యోనాంటి వాళ్ళ ద్వారా. అయితే పీటర్ అన్న వాళ్ళు వచ్చారు సియోనాంటి వాళ్ళ ఇంటికి. వచ్చిన తర్వాత ఇంకా సియోనాంటి తెలుసు కదా మీ అందరికీ, అరే మూర్తి తల్లి పీటర్ పాప మూర్తి వాళ్ళ ఇంటికి వెళ్దాం, వెంకటరావు గారి ఇంటికి వెళ్దాం, సాల్మన్ రాజు ఇంటికి వెళ్దాం, వాళ్ళ ఇంటికి వెళ్దాం, వీళ్ళ ఇంటికి వెళ్దాం అని అందరి ఇళ్ళకి తీసుకొచ్చింది అన్న. మా ఇంటికి వచ్చేసరికి అన్న ఫస్ట్ సువార్త మా ఇంట్లోనే చెప్పారట అన్న. మరి అన్న గుర్తుందో లేదో కానీ అక్క అన్న మీ ఇంట్లోనే ఫస్ట్ సువార్త ప్రకటిస్తున్నాను నేను, నాకు దేవుడు అనుమతించాడు, ఇంక నేను దేవుని కొరకే వాడబడతాను అని అన్న సాక్ష్యం అంతా చెప్పారు. ఆయన గత జీవితం, దేవునిలో ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత దేవునిలో ఎలాగ మారారు అన్నది అంతా అన్న చెప్పుకొచ్చారు. అలాగే బేతనే మందిరం కట్టుకున్న తర్వాత ఈ ఫ్యామిలీ మాకు ఎంత సపోర్టింగ్గా ఉన్నారంటే మేము కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రవ్వా మా కొందరు బ్రదర్స్ ఏమో షెల్టర్ వేసేయాలి, స్టీల్ ప్లాంట్లో షెడ్ స్థలం ఎక్కడో చూశారు, అది అనుమతించలేదు దేవుడు. మరలా ప్రభువా మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం, మంచి స్థలం దయచేయి ప్రభువా, వర్షం వచ్చినా ఇబ్బంది పడుకుని వెహికల్స్ అయ్యి దిగిపోకుండా మంచి సాయిల్ గల స్థలం దయచేయండి. అలాగే చుట్టుప్రక్కల ఇల్లు లేని స్థలం దయచేయండి, అక్కడ ఇల్లు కట్టుబడాలి, అక్కడ ప్రజల్ని మందిరంలో రావాలి. అలా ప్రార్థించుకున్నప్పుడు అన్ననే దేవుడు పౌలు గారి వల్లే మా విధంగా తీసుకొచ్చారండి. ఆయన ఎంత కుటుంబం సపోర్టివ్గా ఉందంటే ఇప్పుడు అన్న చెప్పినట్టుగానే ఇంక మళ్ళీ నేను అది చెప్పవసరం లేదు, అలాగే హస్బెండ్ కూడా చెప్పారు కదా,
ఇంకా ఆ ఫ్యామిలీ ఏంటంటే మా కొరకు ఇంకా సాక్రిఫైస్ చేశారండి. అటు డ్యూటీ చూసుకోవడం అన్నా, సిస్టర్ కూడా డ్యూటీలో ఉండేవారు. అప్పుడు చిన్న బిడ్డ జోసెఫ్ 6వ నెల పిల్లాడు. ఆ పిల్లోడిని తీసుకుని మాకు ఎంత సపోర్ట్ చేశాడంటే, ప్రార్థన కూడా అలాగే చేసుకునేవాళ్ళం. ప్రభువా మరి వీళ్ళకి ఆలోచన రావడానికి అప్పుడు మా బ్రదర్స్ కూడా బాప్తిజం అనుభవాలు లేవు, రక్షణ లేనప్పటికీ క్రైస్తవ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మా సిస్టర్స్కి వాళ్ళు కూడా ఎంతో సపోర్ట్ చేసి మరి అన్న వచ్చి మా బ్రదర్స్కి ఎంతో సపోర్ట్ చేసి అన్న మందిరాన్ని నిర్మించుకుందాం. మేమైతే షడ్డ కాదు, దేవుని మనమేమో శరంబి వేసిన ఒక గ్రంథంలో ఉంది కదండి, మేఘాలను మలాకిలను, నన్ను డేరాల్లో పెడతారా, మీరు శరంబి వేసిన గృహాల్లో నివసిస్తున్నారన్న వాక్యం గుర్తొచ్చి అన్న లేదు మీరు బిల్డింగే కట్టుకుందరు కానీ దేవుడు సహాయం చేస్తాడు అని వాళ్ళ వాళ్ళ అత్తగారి ద్వారా, అక్క వాళ్ళ మమ్మీ ద్వారా, ఇంకా ప్రియానంద అన్న ద్వారా, ఇంకా ఎంతోమంది ఇంకా మా సంఘంలో అందరూ సాక్రిఫైస్ చేసుకుని అలాగే అమౌంట్ ఇచ్చేవాళ్ళు అమౌంట్, మనీ మరి గోల్డ్ ఇచ్చేవాళ్ళు గోల్డ్, అలా ఇచ్చి దేవుని మహిమ కొరకే దావీదుని హెచ్చరించినట్టు అన్న హెచ్చరించారు. అలాగే మందిరం కట్టుకున్నాం. అలా మాకు మొట్టమొదటి సేవ అన్న అక్కే బేతనియాకి. తర్వాత అన్న మీరు పరిచర్య జరిపించుకోండి, నేను కూడా అక్కడ నాకు అప్పటికి ఏంటంటే క్వార్టర్స్లో కాటేజ్ ప్రేయర్ జరిగేది అన్న వాళ్ళ ఇంట్లో. అన్న వాళ్ళ సిస్టర్ వాళ్ళంతా గ్యాదర్ అయ్యేవాళ్ళు. అప్పుడు మధ్య మధ్యలో మమ్మల్ని ఏమైనా స్పెషల్ మీటింగ్ పిలుస్తూ ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళం బేతనియా నుండి. అన్న వాళ్ళు అలాగా ఇంక మేము ఇక్కడ మందిరం నిర్మించుకుంటాం, మీరు కూడా అక్కడ మందిరం మీరు సపోర్ట్ చేసిన ఒకరికొకరు పరిచర్య కొనసాగించండి అనేది మమ్మల్ని చాలా ప్రోత్సహించి, ఆంటీ కూడా సిస్టర్స్ ప్రేయర్ నడిపించారని మేము ఈరోజు సిస్టర్స్ ప్రేయర్ జరుపుకుంటున్నామంటే ఆంటీ కృపే. ఆంటీ ఎన్నో హెచ్చరికలు సిస్టర్స్కి మాకు హెచ్చరికలు ఇచ్చి సంఘాన్ని బాగా నడిపించుకోండి అమ్మ, స్త్రీల ప్రార్థన ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగే ఈ గృహాల్లో పెట్టుకునేవాళ్ళు అండి, ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంట్లో. అలా ఆనాటి ఈనాటి వరకు దేవుడు చాలా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ నడిపిస్తున్నారు అన్న వాళ్ళ సపోర్ట్ వలన. అలాగే అన్న వాళ్ళు పరిచర్య కూడా ఎంత ఆశీర్వాదకరంగా ఉందని నేను ఎంతో సంతోషిస్తున్నాను. చిన్న సాక్ష్యం, దేవుడు ఆశీర్వదించును గాక.